తనను ఉద్దేశపూర్వకంగానే ప్లాన్ చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో కాల్పులు జరిగితే ఒక్క రివ్యూ మీటింగ్ లేదన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చీకటి ఒప్పందంలో భాగంగానే తనపై హత్యాయత్నం జరిగిందని పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దాడులకు ప్రతి దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. సో మనతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. సో నిన్న తన పైన దాడి జరిగింది. సో దానిపైన ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. సో ఎందుకు పదే మీ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి? సో నిన్న దాడి జరిగింది. సో దీని వెనుక ఎవరున్నారనుకుంటున్నారు? ఇది ప్రీ ప్లాన్డ్ దాడా? సో ఏం చెప్తారు? 100కి 100% ప్రీ ప్లాన్ దాడి ఇది. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కలిసి ఉన్నారనేది వెరీ వెరీ క్లియర్. ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలి, హత్య చేయాలి. ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు 420. నేను ఒకటే క్లియర్గా అడుగుతున్నా దిలీప్ గారు, ఇవాళ వీళ్ళు మేము అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తే దాడిలతో ప్రతి దాడులు చేస్తామంటే కరెక్ట్ కాదు కదా. ఇవాళ మీరే కదా ఇదే బండి సంజయ్ గారు నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. కేటీఆర్ గారిని ఏమన్నాడు? కేసీఆర్కి నువ్వు పుట్టినవా అని అంటే కేసీఆర్ని కేటీఆర్ని తిట్టినట్టు కాదు, కేటీఆర్ గారి తల్లిని తిట్టినట్టు. ఏం మాటలే ఇలా డ్రగ్స్ తీసుకుంటున్నాను మాట, ఏం మాటలే. నువ్వు మాట్లాడుతున్నావు సంసారం, ఎదుటోడు మాట్లాడితే వ్యభిచారం అంటే ఎట్లా? ఖచ్చితంగా వీళ్ళు ఈ దాడి సంస్కృతి అనేది అయితే మంచిది కాదు. నిన్న నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు. ఇలా కత్తులు తెచ్చిర్రు, బాంబులు తెచ్చిర్రు, పెట్రోల్ బాంబులు తెచ్చిర్రు, కత్తులు తెచ్చిర్రు, ఇలా కట్టెలు తెచ్చిర్రు, బాజాబ్తు చంపే ప్రయత్నం చేసిండ్రు. ఇలా కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా? ఇలా వారం రోజులలో 3 పెద్ద ఇన్సిడెంట్లు అయితే అసలు కరీంనగర్ సిపి గారు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, గుడ్డి గుర్రాల పనులు దోముతున్నారా, గడ్డి బీగుతున్నారా అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఒక్కటే అడగాలి కదా. ఇలా వాళ్ళు చేసేది ఏంటిది? ఇలా ఒక ఫైరింగ్, అసలు 9 వెపన్స్, ఒక 5 వెపన్లు ఏమో పిఎంజే దాంట్లో, మొన్న ఒక న్యాయవాది మీద హత్య చేసే ప్రయత్నంలో 4 వెపన్లు, 9 వెపన్లు ఇవాళ బయటికి తీసుకొచ్చి ఫైర్ చేసే ప్రయత్నంలో ఉన్నారంటే ఈ 9 వెపన్స్తోని అంటే ఈ వెపన్లు గన్ కల్చర్ ఏంటిది? ఈ గన్ కల్చర్ని బీఆర్ఓ యూపీలాగా తీసుకొచ్చి తెలంగాణ చేద్దాం అనుకుంటున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడితే ఎదుటోడు కూడా మీకంటే మంచిగా మాట్లాడగలుగుతాడని ఆలోచించుకొని మాట్లాడాలి. నేను మాట్లాడింది ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు తిట్టు, మీ వాళ్ళతో పెట్టి. కానీ ఇదేం పద్ధతి? హత్యలు చేస్తాము, మేము ప్రశ్నిస్తే చంపేస్తాము, అడగము అని అంటే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు. ఖచ్చితంగా ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో నిలబడతాం, కంపల్సరీ మీరు అడుగుతాం. ఇలానే దాడులు చేస్తారు బీజేపీ కార్యకర్తలంటూ కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఒక్కటే చెప్తా ఉన్నాను, వాళ్ళకి 100 మంది కార్యకర్తలు ఉంటే మాకు 1000 మంది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు దాడులు చేసుడు ఆపపోతే రిటర్న్ గిఫ్ట్లు మాకు కూడా ఇచ్చి వస్తుంది కదా. సేమ్ టు సేమ్ రిటర్న్ గిఫ్ట్స్ మాకు కూడా వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మొత్తం టైఅప్లో నడుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది క్లియర్గా కనబడుతూ ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఏవైతే ప్రభుత్వం పైన ఏవైతే హామీలు ఇచ్చారో సో వాటిపైన ప్రశ్నిస్తున్నందుకే తనపైన ఈ రకమైన బండి సంజయ్ అలాగే రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాల్లో భాగంగానే తనపైన దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.